భారీ అంచనాల నడుమ రూపొందించిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటిసారి నాగచైతన్య జాలరీ పాత్రలో కనిపించబోతున్నారు. ఆ పాత్ర కోసం చైతు దాదాపుగా 6 నెలలు హోంవర్క్ చేశారని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కొన్ని సన్నివేశాలను నిజమైన సముద్రం మధ్యలో చిత్రీకరించినట్లు చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం కాకుండా ఈ సినిమాకి చాలా ఎక్కువ సమయాన్ని దర్శకుడు తీసుకున్నాడని తెలుస్తోంది. కొన్ని రిస్కీ షాట్స్ను నాగచైతన్య చేశారని తెలుస్తోంది. మొత్తానికి తండేల్ సినిమా అంచనాలను అందుకునే విధంగా ఉంటుందనే నమ్మకాన్ని యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. తండేల్ సినిమా ప్రమోషన్లో భాగంగా దర్శకుడు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సినిమా మొదలు పెట్టక ముందే తాను బడ్జెట్ ఫిక్స్ చేస్తాను, ఆ బడ్జెట్లోనే సినిమా ముగిస్తాను, కానీ ఈ సినిమాలోని ఒక ముఖ్యమైన ఎపిసోడ్ కోసం అదనంగా 18 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన అన్నారు. ఆ సన్నివేశం ప్రాముఖ్యత నేపథ్యంలో నిర్మాతలు అంగీకరించారని అన్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమా కథను రెడీ చేసినట్లు పేర్కొన్నారు. ఇక సినిమాలోని పాకిస్తాన్ ఎపిసోడ్ గురించి స్పందించారు. సినిమాలోని ఆ కీలక సన్నివేశాలు 20 నిమిషాలు ఉండనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సినిమాలో మెయిన్గా హీరోయిన్ల లవ్ స్టోరీ ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సాయి పల్లవి హీరోయిన్గా నటించడంతో తమిళ్లో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కోలీవుడ్లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ నేపథ్యంలో తండేల్ సినిమాకు మినిమం బజ్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సినిమా విడుదల తర్వాత పాజిటివ్ టాక్ వస్తే తప్పకుండా భారీ వసూలు సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసం వ్యక్తమవుతోంది. అదే ఫార్ములాతో హిందీలోనూ తండేల్ సినిమాను విడుదల చేయబోతున్నారు. తండేల్ సినిమాకు తెలుగులో ప్రీ రిలీజ్ బజ్ క్రియేట్ చేయడంలో మేకర్ సఫలమయ్యారు. తమిళ్, హిందీలోనూ స్టార్ హీరోలతో ట్రైలర్ లాంచ్ చేయడం ద్వారా తండేల్ వార్తల్లో నిలిచింది. ట్రైలర్కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. నాగ చైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ సక్సెస్ దక్కించుకున్న మూవీగా ఈ సినిమా నిలవబోతుందని అల్లు అరవింద్ ఇటీవల ఒక ఈవెంట్లో పేర్కొన్నారు. సాయి పల్లవి ఎప్పటిలాగే తన డాన్స్ నటనతో ఆకట్టుకొనుంది. గత కొన్ని రోజులుగా సాయి పల్లవి జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నా తండేల్ సినిమా ప్రమోషన్లో భాగమవుతోంది.